అందరికీ హలో. ఈరోజు మనం ట్రాన్సిస్టర్ల రకాలు మరియు టెర్మినల్ను గుర్తించడం ద్వారా వాటి పనితీరు కోసం ఎలా తనిఖీ చేయాలో అర్థం చేసుకోబోతున్నాం. వాటి గురించి మనం అర్థం చేసుకుందాం. సెషన్ లక్ష్యాలు. ఈ వీడియో చివర మీరు టైప్ నంబర్ని బట్టి ట్రాన్సిస్టర్ని గుర్తుపట్టగలరు. డేటా బుక్ ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించగలరు. సిలికాన్ లేదా జెర్మేనియం, పిఎన్పి లేక ఎన్పిఎన్, ప్యాకేజ్ రకం, బేస్, ఎమిటర్, కలెక్టర్ పిన్స్, ఓమ్ మీటర్ గాని మల్టీమీటర్ని గాని ఉపయోగించి ఇవ్వబడిన ట్రాన్సిస్టర్ యొక్క స్థితిని టెస్ట్ చేయగలరు. ట్రాన్సిస్టర్ గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ట్రాన్సిస్టర్ అనే పరికరం ఆధునిక ఎలక్ట్రానిక్స్ ప్రపంచానికి ఆయువు పట్టు అని చెప్పవచ్చు. కరెంట్ రూపంలో గాని వోల్టేజ్ రూపంలో గాని చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ని ఇన్పుట్గా తీసుకొని దాన్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే యాంప్లిట్యూడ్ని పెంచి అవుట్పుట్లో పెద్ద సిగ్నల్గా విడుదల చేస్తుందన్నమాట. ట్రాన్సిస్టర్స్ను రేడియోలు, టీవీలు, టేప్ రికార్డర్లు, కంప్యూటర్లు ఇలా దాదాపుగా అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లోనూ వాడతారు. ట్రాన్సిస్టర్ వల్ల కొన్ని ఉపయోగాలు ఏమిటంటే, దాని పరిమాణం చిన్నగా ఉంటుంది, బరువు తక్కువ, వేడి రూపంలో అతి తక్కువ పవర్ లాస్ ఉంటుంది, ఆపరేటింగ్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది, కఠినమైన నిర్మాణం ఉంటుంది, దీర్ఘకాల మన్నిక, ధర తక్కువ, 2 డయోడ్స్ కలిసి ఒక ట్రాన్సిస్టర్గా ఏర్పడతాయి. ట్రాన్సిస్టర్ అంటే 2 డయోడ్స్ అంటే క్యాథోడ్స్, యానోడ్స్ కలగలిపి ఉంటాయి. ఇందులో ఎలక్ట్రికల్ కరెంట్ని తీసుకువెళ్లే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ సర్క్యూట్స్తో అనుసంధానం చేయటానికి ఉపయోగపడతాయి. డయోడ్స్లో లాగా పై 2 ముఖ్యమైన సెమీకండక్టర్స్లో దేన్నైనా ఉపయోగించి ట్రాన్సిస్టర్స్ని తయారు చేయవచ్చు. అయినప్పటికీ చాలా వరకు ట్రాన్సిస్టర్స్ను సిలికాన్తో తయారు చేస్తారు. ఎందుకంటే జెర్మేనియం ట్రాన్సిస్టర్తో పోలిస్తే థర్మల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉండటం వల్ల వివిధ ఉష్ణోగ్రతల్లో సిలికాన్ ట్రాన్సిస్టర్స్ బాగా పనిచేస్తాయి. ట్రాన్సిస్టర్స్లో 2 రకాలు ఉంటాయి: ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ రెండూ సమానంగానే ఉపయోగపడతాయి. అయినప్పటికీ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని ఎక్కువగా వాడతారు. ఎందుకంటే పిఎన్పితో పోలిస్తే ఎన్పిఎన్కి స్విచ్చింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. 1వ టాస్క్, డేటా మాన్యువల్ ఆధారంగా ట్రాన్సిస్టర్ టైప్ను, లీడ్స్ని గుర్తించటం. ఆ ప్లాస్టిక్ కేసింగ్లో ట్రాన్సిస్టర్కి ఒకవైపు చదునుగా ఉంటుంది, అది ముందు భాగం. పిన్స్ అన్నీ వరుసగా అమర్చబడి ఉంటాయి. పిన్స్ని గుర్తుపట్టడానికి చదునుగా ఉన్న ఆ ముందు భాగాన్ని మీ వైపుకు తిప్పి ఉంచండి. పిన్స్ని 1, 2, 3 అని లెక్క పెట్టండి. మెటల్ క్యాప్స్లో ఆ పిన్స్ వలయాకారంలో అమర్చబడి ఉంది. క్యాప్లో ట్యాబ్ని కనుగొనండి. ఎన్పిఎన్ టైప్లో క్లోజ్ ట్యాబ్లోని పిన్ ఎమిటర్, దానికి ఎదురుగా ఉన్నది కలెక్టర్, మధ్యలో ఉన్నది బేస్. పిఎన్పిలో పిన్స్ ఇందుకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు ఇవ్వబడిన వాటిలోంచి ఏదైనా ఒక ట్రాన్సిస్టర్ను తీసుకుని లేబుల్ నెంబర్ను ఎంటర్ చేసి ట్రాన్సిస్టర్ టైప్ నెంబర్ను పట్టికలో ఎక్కించండి. ట్రాన్సిస్టర్ డేటా మాన్యువల్ ఆధారంగా ట్రాన్సిస్టర్ గురించిన ఈ క్రింది వివరాలను పట్టికలో ఎక్కించండి. సిలికాన్తో తయారైనదా లేక జెర్మేనియంతోనా? ఎన్పిఎన్నా లేక పిఎన్పినా? ప్యాకేజింగ్ ఎటువంటిది? లేకపోతే కేస్ అవుట్లైన్ ఏమిటి? ఉదాహరణకి TO5, TO7 ఇలా. ప్యాకేజ్ ఎటువంటిదో రికార్డ్ అయ్యాక ట్రాన్సిస్టర్ డేటా మాన్యువల్తో పోల్చి చూస్తూ ట్రాన్సిస్టర్ యొక్క బేస్, ఎమిటర్, కలెక్టర్ అన్నీ తెలియజెప్తూ పిన్ డయాగ్రామ్ని పట్టికలో గీయండి. ఇవ్వబడిన కలర్ స్కీమ్ని ఉపయోగించి ట్రాన్సిస్టర్లో గుర్తించిన పిన్స్కి సరిపడే పొడవుగల స్లీవ్స్ని ఉంచండి. బేస్ బ్లూ కలర్ స్లీవ్, ఎమిటర్ రెడ్ కలర్ స్లీవ్, కలెక్టర్ యెల్లో కలర్ స్లీవ్, షీల్డ్ బ్లాక్ కలర్ స్లీవ్. పవర్ ట్రాన్సిస్టర్స్లో మెటల్ బాడీయే కలెక్టర్ అవుతుంది. అటువంటప్పుడు మెటల్ బాడీ మీద పెన్సిల్తో C అని మార్క్ చేయండి. అన్ని ట్రాన్సిస్టర్స్కి షీల్డ్ పిన్ ఉండదు. ట్రాన్సిస్టర్ ఎటువంటిది, కోడ్ ఏమిటి, మ్యాన్యుఫ్యాక్చరర్ ఎవరు అనే వాటిని బట్టి పిన్ అరేంజ్మెంట్ మారుతుంది. పట్టికలో ఆయా కోడ్స్కి పిన్ నంబర్ సీక్వెన్స్ ఉంటుంది. 2వ టాస్క్, ట్రాన్సిస్టర్ పిఎన్పినా ఎన్పిఎన్నా అని చెక్ చేయండి. ట్రాన్సిస్టర్ నంబర్ని బట్టి డేటా బుక్ని పోల్చి చూస్తే
ట్రాన్సిస్టర్ రకం పిఎన్పినా ఎన్పిఎన్నా అనేది తెలుస్తుంది. ఓమ్ మీటర్ లీడ్స్ యొక్క పాజిటివ్ నెగటివ్ పోలారిటీస్ని రూఢీ చేసుకోవాలి. లేకపోతే డిజిటల్ మల్టీమీటర్ని రెసిస్టెన్స్ మోడ్లో సెట్ చేయండి. ఓమ్ మీటర్ టెస్ట్ ప్రాడ్ యొక్క నెగటివ్ లీడ్ను ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి, పాజిటివ్ లీడ్ని ఎమిటర్కి హుక్ చేయండి. రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో చూడండి. ట్రాన్సిస్టర్ పనితీరు బాగుంటే మాత్రం లో రీడింగ్ కనిపిస్తే ఆ ట్రాన్సిస్టర్ పిఎన్పి అని అర్థం. హై రీడింగ్ కనిపిస్తే ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ అని అర్థం. మూడవ టాస్క్ ట్రాన్సిస్టర్ పనితీరుని టెస్ట్ చేయటం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ BC547 యొక్క ఎమిటర్, బేస్ మరియు కలెక్టర్ టెర్మినల్స్ను డేటా షీట్ నుండి గుర్తించండి. సెలెక్టర్ స్విచ్ ఉపయోగించి మల్టీమీటర్ని డయోడ్ టెస్ట్ పొజిషన్లో సెట్ చేయండి. మల్టీమీటర్ యొక్క రెడ్ ప్రోబ్ను ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్ దగ్గర, బ్లాక్ ప్రోబ్ను ఎమిటర్ టెర్మినల్ దగ్గర ఉంచండి. అంటే ఫార్వర్డ్ బయాస్ అన్నమాట. రీడింగ్ను నోట్ చేసుకుని పట్టికతో బేరీజు వేసుకోండి. మల్టీమీటర్ లీడ్స్ను అటూ ఇటూ మార్చి బ్లాక్ ప్రోబ్ను ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్ దగ్గర, రెడ్ ప్రోబ్ను ఎమిటర్ టెర్మినల్ దగ్గర ఉంచండి. అంటే రివర్స్ బయాస్ అన్నమాట. రీడింగ్ను నోట్ చేసుకుని పట్టికతో బేరీజు వేసుకోండి. కొలిచిన రీడింగ్ పట్టికతో సరితూగకపోతే ఆ ట్రాన్సిస్టర్లో లోపం ఉన్నట్టు. పిఎన్పి ట్రాన్సిస్టర్ను టెస్ట్ చేయటం. పిఎన్పి ట్రాన్సిస్టర్ BC557 యొక్క ఎమిటర్, బేస్ మరియు కలెక్టర్ టెర్మినల్స్ను డేటా షీట్ నుండి గుర్తించండి. మల్టీమీటర్ను డయోడ్ టెస్ట్ పొజిషన్లో సెట్ చేయండి. మల్టీమీటర్ ప్రోబ్స్ను పట్టికలో చూపించిన విధంగా పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క టెర్మినల్స్ మధ్యలో ఉంచి రీడింగ్ను రూఢీ చేసుకోండి. రీడింగ్స్ పట్టికతో సరితూగకపోతే ఆ ట్రాన్సిస్టర్లో లోపం ఉన్నట్టు. ట్రాన్సిస్టర్లోని ప్రతి పిఎన్ జంక్షన్లో పట్టికలో ఇచ్చిన కండిషన్ని పోల్చి ట్రాన్సిస్టర్ బాగుందో లేదో టెస్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ట్రాన్సిస్టర్ల రకాలు మరియు టెర్మినల్ను గుర్తించడం ద్వారా వాటిని పనితీరును ఎలా తనిఖీ చేయాలనే లక్ష్యాలను మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ బోధకులతో దీన్ని ప్రాక్టీస్ చేయండి. హ్యాపీ లెర్నింగ్.